సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ విషయాలను పరిగణిస్తే మేమసలు ఈవెన్ జార్జియా వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియా అని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో, హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని ఇప్పటివరకు పంపించిన జార్జియాకు పంపించడం కావచ్చు, హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జార్జియా నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, హైయెస్ట్ నంబర్ ఆఫ్ బ్యాచెస్ జార్జియా నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు. ఇక్కడ ఏదైతే మన ఎగ్జామ్ ఇక్కడ ప్రాక్టీస్ గాని, పీజీ గాని చేయడానికి ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంటదో, హ్మ్. అది పాస్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియా నుంచి ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రతి కంట్రీకి ఇప్పుడు ఓవరాల్ వరల్డ్ లోపల ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. మోర్ దాన్ హ్మ్. 200 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. హ్మ్. ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చెప్పట్లేదు. 200 హ్మ్. ప్లస్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 200 ప్లస్ కంట్రీస్‌లో 14-16 కంట్రీస్‌కి మాత్రమే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లి చదవడానికి మన ఇండియన్ స్టూడెంట్స్‌కి అవకాశం ఉండే. హ్మ్. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల్లో. 2019 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండే. దాని తర్వాత దాని ప్లేస్‌లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత 2021 నవంబర్ 18థ్ నాడు ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో 4A 1, 2, 3, 4, 4B అనే ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరిగింది. అంటే 4A1 అంటే 54 మంత్స్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. 4A2 అంటే హ్మ్. 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉండాలి. 4A3 అంటే మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. 4A4 అంటే షెడ్యూల్ 1లో మనం ఇండియాలో చదివే సబ్జెక్ట్స్ చదవాలి. 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్‌వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈస్ అవార్డెడ్. ఇన్ ద సెన్స్ ఈ 4A 1, 2, 3, 4, 4B ఏం చెప్తున్నదంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ మీరు ఏ కంట్రీకైనా వెళ్ళి చదవండి. హ్మ్. కానీ ఆ కంట్రీలో మేము చెప్పిన విధంగా డ్యూరేషను, ఇంటర్న్‌షిప్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్, సబ్జెక్ట్స్, అక్కడ లైసెన్స్ ఇవన్నీ మేము చెప్పిన విధంగా ఉంటే మీకు ఆ డిగ్రీ ఇండియాకొచ్చిన తర్వాత వాలిడ్ అవుతది. ఇప్పుడున్న హుహుహు. ఎఫ్ఎంజీ కానీ, రాబోయే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ గాని విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాస్ వెల్ యాస్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా ఫర్ బోత్ ద స్టూడెంట్స్.